ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఘటనలో నిందితుడు సాదిక్ ఖాన్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి రాజకీయ సంబంధం లేదని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్ స్పష్టం చేశారు. కాకినాడలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, గతంలో ఓ వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంలో తీసిన ఫోటోలను ఆధారంగా చేసుకుని వైసీపీ నాయకులతో సాదిక్ కు సంబంధాలు ఉన్నట్లు ప్రచారం చేయడం తగదన్నారు. పార్టీ కార్యక్రమాలు, సమావేశాల్లో సాదిక్ పాల్గొన్నట్లు ఆధారాలుంటే బయట పెట్టాలని సవాల్ చేశారు. నూకరాజు కుటుంబ ఘటన అత్యంత బాధాకరమని, దీనికి రాజకీయ, మత రంగులు పొలమద్దని కోరారు. ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులుగా తేలిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్నదే తమ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైసీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాషా, నగర అధ్యక్షుడు ఖాలిద్ తో పాటు పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, గత 10 రోజుల క్రితం జరిగిన ఏఈ నూకరాజు గారి కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో ఇది చాలా బాధాకర విషయం. ఒక వ్యక్తి వల్ల కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం, దాని తర్వాత వచ్చిన పర్యవసానాలన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే. అయితే ఏదైతే ఈ కార్యక్రమం ఇదంతా జరిగిందో, దీని అంతటినీ కూడా మా పార్టీకి, మా నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి సంబంధం ఉన్నట్టుగా చాలా పత్రికలు, సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం చేసి ప్రజల్లో ఒక రకమైన అర్థం కాని విధంగా ఒక రకమైన ప్రశ్న లేవనెత్తే పరిస్థితి వచ్చింది. దానికోసం మేము మళ్ళీ వివరణ ఇచ్చుకోవడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నిజం గడప దాడిలోపు అబద్ధం మొత్తం ప్రపంచంతో తిరిగిలా తయారైంది. ఏదైతే ఈ ఉదంతం జరిగిందో దీంట్లో కుటుంబం మొత్తం నాశనం అయిపోయి ఒక పిల్లవాడు అనాథగా మిగిలి ఎంతో బాధపడుతున్న ఈ సమయంలో మా మీద ఇది ఏదైతే ఉందో దీన్ని ఒక రాజకీయ కోణంలోనో లేకపోతే కులానికో మతానికో సంబంధించిన విషయం కిందకి తయారు చేసి దానికి వైసీపీ పార్టీ రంగు పులిమి మా నాయకుడిని చేర్చి పలు రకాలుగా కథనాలు ప్రసారం చేసి రాక్షసానందాన్ని అయితే మాత్రం చాలామంది పొందుతున్నారు. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరమని నా అభిప్రాయం. ఎందుకంటే సభ్య సమాజంలో ఒక కుటుంబానికి జరిగిన బాధకే అందరితో పాటు మేము కూడా, ఎందుకంటే ఈ సమాజంలో మేము కూడా గౌరవంగా బ్రతికే ఒక కుటుంబంలో బతికే మనుషులం కాబట్టి మాకు కూడా బాధ ఉంటుంది. తప్పు చేయాలని ఎవరికి ఉన్నా సరే వాళ్ళని ఏదో ప్రోత్సహించే విధంగా మీరు చూపించడం అన్నది మేము ఈరోజు ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళు ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, దాన్ని పట్టుకుని మా మీద వీడియోలు తయారు చేసి, మా నాయకుడి మీద వీడియోలు చేసి పదే మాకేంటి అవసరం? ఎవరైతే ఈ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి అతను చేసిన తప్పు అయితే అతన్ని బహిరంగ ఉరిదీయాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ఏదో రిలీజ్ చేసిందన్న ఒక లెటర్ నిన్న మొత్తం మీ గ్రూపుల్లోనే, ప్రెస్ గ్రూపుల్లోనే రిలీజ్ చేశారు. అందులో అమ్మాయి చెప్పిన ఏదైతే విషయాలు ఉన్నాయో అన్నీ నిజాలైతే తక్షణమే అతనికి విచారం లేకుండానే అతనికి ఉరిశిక్ష విధించాలి. అలాంటి వ్యక్తుల్ని మన సంఘం నుంచి బహిష్కరించాలి. వాళ్ళే కదా అమ్మాయి చెప్పినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా వెళ్ళి చెప్పానని చెప్పింది. ఈరోజు మన కుటుంబ సభ్యులందరూ కూడా మన సమాజాలు తిరుగుతున్నారు. మీరు అందరూ బహిష్కరించండి. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడడం మానండి. మేము చెప్తాం మాట్లాడొద్దని. ఎందుకంటే చెప్పినప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎటువంటి చర్య తీసుకోలేదు కాబట్టి, దీంట్లో వాళ్ళకు కూడా ప్రమేయం ఉంది కాబట్టి ఎవరైతే ఉన్నారో వ్యక్తులు వాళ్ళందరి మీద కూడా పోలీసు వారు కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా ఈ కేసుని సత్వరమే దీన్ని విచారణ చేసి దీన్ని ముగించి ఏదైతే ఆ నిందితున్నాడో సాదిక్ అనేవాడికి కఠినంగా శిక్షించాలని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ ఇదే చెప్పడం, కాకినాడలో ఏ కార్యక్రమం జరిగినా, ఏది జరిగినా దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా మా నాయకుడికి అంటగట్టడం అన్నది ఇకపై అలా జరిగితే మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
ఇటీవల మనకి జరిగింది సాదిక్ ఖాన్ అన్న వ్యక్తి అతను చేసిన అంత దుర్మార్గమైన పనికి అందరు ఖండించాం. నేను కూడా ఇదిగా నేను ఖండించాను. కానీ దీంట్లో మన ఎమ్మెల్యే గారు దోరపూడి చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యే గారు పేరెట్టుకోవడం వల్ల మాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఆయన ఎవరైనా సరే స్పందించి ఎవరో ఆ రోజు వచ్చి ఓపెనింగ్ కాజేస్తే ఆ ఓపెనింగ్కి వెళ్ళడం సహజమే. ఇప్పుడున్న కొండబాబు గారు కానీ గతంలో మన ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఎవరు కాకేసినా అది మామూలుగా ఓపెనింగ్ ఉందంటే వెళ్తారు. దాన్ని ఆసరాగా తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల నిజంగా మా ముస్లిమ్స్ సంబంధించిన నాయకుడిగా మేము భావిస్తాం దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని. అలాంటి నాయకుడిని ఇంత ఇదిగా అబండాలు వేస్తే మాకు చాలా బాధ కలుగుతుంది. ఇది వెంటనే మన సాగర్ గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో వెంటనే చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. ఎందుకంటే మా నాయకుడు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా వెంటనే స్పందించి ఆ రోజు నాకు ఫోన్ చేద్దాం జరిగింది. అసలు బషీర్ గారు సాదిక్ ఖాన్ అన్నవాడు ఎవడు అని చెప్పేసి ఆయన అడిగితే నేను అప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకొని సార్ ఫలానా వ్యక్తి ద్వారాగాను మనకు ఓపెనింగ్ పిలిచారు సార్ అని చెప్పేసి ఆ ఓపెనింగ్కి నేనే వెళ్ళాను, మన దీప్తి గారు వెళ్ళారు, అందరు మన అప్పుడు ఉన్నట్టు మేయర్ గారు మన ఆడ వచ్చలేదు నాకు జ్ఞాపకం లేదు, అందరూ నాయకులంతా వెళ్ళారు. కానీ ఓపెనింగ్ అన్న తర్వాత అందరు వెళ్తారు. దాన్ని ఆసరాగా తీసుకొని ఫోటోలు పెట్టడం వల్ల ఏదో రాజకీయం రంగు పూసేసి మాకు చేద్దాం వల్ల కనీసం ఇక్కడ ఉన్న అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మా వైఎస్ఆర్సీపీ నాయకులు, మా వెనకాల కార్యకర్తలు ఉన్నారు. కనీసం ఒక కార్యకర్త కూడా కాదు, మా పార్టీలో మైనార్టీలో సభ్యత్వం కూడా లేదు. గతంలో కూడా అతను మనం ఏ ర్యాలీలో కానీ ఏ ధర్నాలో కానీ ఏ మీటింగ్లో కానీ ఆయన వచ్చిన ఫోటో చూపించమని చెప్తున్నాను ఆయనకి. ఈ ప్రెస్ ద్వారా నేను ఛాలెంజ్ చేసేది ఒకటే, మాకు ఆ ఫోటో కాకుండా వేరే ఫోటో ఏమైనా ఉంటే మనకి అది చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే అనవసరంగా దీన్ని రాజకీయం చేసి మా మీద బుడత జల్లేసి మా మైనార్టీల మీద ఇచ్చేసి నిజంగా మా మైనార్టీలకి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎంత చేశారనేది అందరికీ తెలుసు. కానీ ఇలాంటి ఆటల మీద వస్తే ఆయనకంటే మేము బాధపడాం. మా నాయకుడు కూడా మాట్లాడారు పొద్దున్న, ఆయన కూడా దీని మీద స్పందించి వెంటనే దీనికి కౌంటర్ కూడా ఆయన ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నిజంగానే తెలుసుకొని ఎన్క్వైరీలు చేస్తే పోలీసు వాళ్ళు ఎలా వదలరు, ఎవరెవరు వెనకాల ఉన్నారో ఎవరి పాత్ర ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాగ చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ పని మీరెందుకు చేస్తారు? వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసే పని ఏమో మాకేదో ఇచ్చేసి మైలేజ్ తగ్గిద్దామంటే అవదు. నిజంగా కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం ఇది అర్థం చేసుకొని ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా ఉంటే చాలా మంచిదని చెప్పేసి భావిస్తున్నాను.